నమస్తే, జీడీఆర్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 94% స్ట్రైక్ రేట్, ఊహించని విజయం సీఎం చంద్రబాబు. గంజాయి వ్యాఖ్యలపై అయ్యన్నను ప్రశ్నించిన కరుమూరి వెంకటరెడ్డి. నటి త్రిషపై వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్. రెండు 2024లో ఎవరు ఊహించిన విజయం సాధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు మంగళవారం ఏపీ ఆర్థిక పరిస్థితిపై సీఎం శ్వేతపత్రం విడుదల చేశారు. 2024 నాటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులపై వాస్తవాలు విడుదల చేసిన సీఎం ఈ ప్రెజెంటేషన్ బాధ్యత గల ప్రభుత్వం ఇచ్చే నివేదిక అని చెప్పుకొచ్చారు. సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే ప్రజలపై ప్రభావం ఉంటుందన్నారు. 2024లో ఒక సైలెంట్ రెవల్యూషన్ ప్రజల్లో వచ్చిందన్నారు. 1982, 1994, తాజాగా 2024లో ఇలాంటి ఫలితాలు చూశామన్నారు. 2024లో 94% స్ట్రైక్ రేట్ సాధించామని, అది ఊహించని విప్లవం అని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా అయిపోయిందని, 58% ప్రజలకు 46% మాత్రమే వనరులు దక్కాయన్నారు. 2 రాష్ట్రాలను ఉమ్మడిగా అభివృద్ధి చేశామని చెప్పారు. ఇది ఒక హిస్టారికల్ ప్రెజెంటేషన్. ఒక బాధ్యత తీసుకొని పనిచేసే ప్రభుత్వం యొక్క ప్రజెంటేషన్. ఏదో కావాలని బ్లేమ్ చేయడం కాకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితే కాకుండా రాష్ట్ర సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది చాలా ముఖ్యం. ప్రజలు దీంట్లో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కుటుంబం, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైతే సమర్థవంతంగా ప్రభుత్వాలు పనిచేసి గవర్నెన్స్ బాగుంటే దాని ఫలితాలు ప్రజా జీవితంలో ప్రజలపైన పెద్ద ప్రభావితం చేస్తాయి. 1982లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు అది ఒక విప్లవం. పార్టీయే లేదు, ప్రజా తిరుగుబాటు. అక్కడి నుంచి మేము గెలిచింది అప్పట్లోనే 202 సీట్లు, 200 గెలిచాం. 94 మళ్ళీ ప్రభుత్వం మీద వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత, మామూలు వ్యతిరేకత కాదు. ఆ రోజు మేము గెలిచింది 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అపోజిషన్ రాగానే 26 సీట్లే వచ్చాయి. మొన్న వచ్చింది 57% ఓట్లు, 94% స్ట్రైక్ రేట్. ఆల్ ఎలక్షన్స్లో తెలుగుదేశమే ఒక ప్రభంజనం. ఆంధ్రప్రదేశ్ జర్నీ సిన్స్ 2014. ఇక్కడికి వచ్చిన బైఫర్కేషన్ డెఫినెట్గా పెయిన్ఫుల్. బైఫర్కేషన్ చూస్తే కంబైన్డ్ ఏపీ పాపులేషన్లో అర్బన్ పాపులేషన్ 33.4%. బైఫర్కేషన్ అవగానే 31.5 ఆంధ్ర తగ్గిపోయింది. తంజావూరులో జరిగిన నిరసనల ప్రదర్శనలో నటి త్రిషను ఉద్దేశించి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఉదయనిధిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం ఆయనను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
నందులూరులో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో రాజంపేట టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు, జనసేన నాయకుడు ఎల్లటూరు శ్రీనివాసరాజుతో కలిసి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చమర్తి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో భూ వ్యవహారాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల భూములకు రీసర్వే నిర్వహించి భారత రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తుందన్నారు. ప్రతి రైతుకు వారి భూమిపై పూర్తి హక్కు కల్పించడమే మీ భూమి మీ హక్కు కార్యక్రమం లక్ష్యమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంత ఘోరమైనటువంటి తప్పులు చేశారంటే, మనకు మన తరతరాల నుంచి భూములు వచ్చి ఉంటాయి. ఆ భూమి మనది, మన వంశపారంపర్యంగా వచ్చినది, మన హక్కు అది. ఆ మన భూమి మీద ఒక ఆయనకు రంగులు పిచ్చి పట్టుకుని పాస్బుక్ల మీద రంగులు వేసి ఇచ్చినాడు, బొమ్మలు వేసి ఇచ్చినాడు, బొమ్మలు పిచ్చి. ఆఖరికి ఈ పిచ్చి ఆడిపోయిందో తెలియదు కానీ మన భూమి హద్దురాగా కూడా బొమ్మలేని మొదలుపెట్టినాడు. మన భూమి ఏంది, మన హక్కు ఏంది, మనం ఓట్లు వేస్తే 5 సంవత్సరాలకు ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు, లేకపోతే కాదు. వాస్తవమా కదా? ముఖ్యమంత్రులు కావాలనేటటువంటిది ఎవరి పుణ్యమో? ప్రజల పుణ్యమే కదా. ఇంకా నీ హక్కు ఏందా? ఇటువంటి ఇంకా ఘోరమైనటువంటి చట్టం ఒకటి తీసుకొచ్చారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఎక్కడైనా కానీ రెవెన్యూ పరంగా మీ భూములకు సంబంధించి తప్పులు జరిగితే మీరు కోర్టు పోయే హక్కు కూడా లేకుండా చేశారు. గతంలో ఒకరి భూమిని బదులు ఇంకొకరి భూమిని ఆన్లైన్ చేసుకోవడము, రికార్డు ట్యాంపరింగ్ చేసుకోవడం వందలు జరిగినాయి. సాక్షాత్తు చట్టాన్ని కాపాడాల్సినటువంటి మన మండలానికి ఉన్నటువంటి నాయకులు ఉన్నారు. ఒక ఆయన ఎంపీ ఉన్నాడు, ఇంకొక ఆయన మాజీ ఎమ్మెల్యే. ఆయన కుటుంబ సభ్యులు కూడా 100 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేస్తే దాన్ని తిరిగి ప్రభుత్వం లాక్కునింది. పేదలకు పంచుదామంటే కోర్టును అడ్డగిస్తామన్నారు. కోర్టు కూడా పోనీయకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేస్తే దానికోసం మన వంటిమిట్టలో చేనేత సోదరుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే ఆ రోజు బాబు గారు ప్రకటించారు, నేను అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని నేను రద్దు చేస్తాను. అన్నమయ్య జిల్లా రాయచోటి రైతు బజార్లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు నాణ్యమైన సన్నబియ్యం విక్రయ కేంద్రాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే సీఎం చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. ఎన్నెన్నో ప్రభావంతో ధరలు పెరిగే పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో మొత్తం 16 కేంద్రాల ద్వారా సబ్సిడీ ధరలకు బియ్యం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. స్టీమ్ బీపీటీ బియ్యం కిలో 52 రూపాయలు, రా బీపీటీ బియ్యం కిలో 50 రూపాయలకు విక్రయిస్తున్నామని, మార్కెట్ ధరతో పోలిస్తే కిలోకు 15 వరకు తక్కువగా లభిస్తుందని వెల్లడించారు. ప్రతి తెల్ల రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారుకు 15 కిలోల బియ్యం అందజేస్తామని, కొనుగోలు సమయంలో వైట్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. కార్యక్రమానికి సహకరించిన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కు మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడమే నిజమైన సంక్షేమమని ఆయన పేర్కొన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. టీచర్లకు మరియు ఈ విషయంపై మన డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ మేడం గారు 2 వాక్యాలు మాట్లాడతారు. బాగున్నాయంటే వాళ్ళకి వచ్చి చెప్పండి, ఇంకా మిగతా వాళ్ళకు
ఎన్ని ఇవ్వగలుగుతారు ఇక్కడ కెమెరా కళ్ళ చూడు పెద్దమ్మా పెద్దమ్మా కెమెరా కళ్ళ చూడు పట్టుకో ఇక్కడ చూడు తీసుకోమ్మా నువ్వు బామ్మ ముందరే 10 కిలోలు తీసుకొచ్చు అంటే ఓ లారీ అంటే ఎన్ని 10 కిలోలు 10 టన్నులు అంటే ఎందుకు బెనిఫిషరీస్ ఎన్ని కార్డ్స్ ఇవ్వచ్చు వాళ్ళు చెప్పినప్పుడు నేను వినాలా నువ్వు మీరే పిలుచుకోకపోతే అంటే ఈ రోజు గుర్తొచ్చిందా మీకు ఎప్పుడు నా కంప్లైంట్ చేయకూడదు చెప్పండి మీరు ఇప్పుడు పిలిచి పిల్లోళ్ళు పిలుస్తారు ఓకే నేను ఒప్పుకుంటాను మీరు న్యాయమా మీరు రాండి సార్ ఇప్పుడు రాండి చెప్పండి ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షిపై అక్రమ కేసు నమోదు చేయడాన్ని ఆ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగమని చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. టీడీపీ నేతలు చేసిన తప్పులకు వైఎస్ఆర్సీపీ నేతలపై కేసులు పెడుతున్నారని అంబటి మండిపడ్డారు. బెయిల్ రాకుండా ఉండేలా కఠినమైన సెక్షన్లతో కేసులు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆలూరు ఘటనను ప్రస్తావించిన అంబటి అక్కడే అసలు తప్పు చేసిన వారిపై కాకుండా బాధ్యులపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీటీడీ నేత మహిళపై దాడి చేసి ఆమె బట్టలు చించేశారని ఆయన అధికార పార్టీ నేతలను కాపాడే ప్రయత్నం జరుగుతుందని విమర్శించారు. రెండవది మేము ఇచ్చిన కంప్లైంట్స్ ఏవి కూడా రిజిస్టర్ కావడం లేదు పోలీసులు. నిన్ననే ఎవరో ఒక ఆయన మన గుంటూరులో పార్టీకి సంబంధం లేదు ఆయన కూడా కిడ్నాప్ నన్ను చేయడానికి ప్రయత్నం చేశారని ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద కూడా యాక్షన్ ఏమీ తీసుకోలేదు. చూడగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం వైఎస్ఆర్సీపీ లీడర్స్ని టార్గెట్ చేసి ఫాల్స్ కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బెదిరించాలనేటువంటి ప్రయత్నం జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. ముస్తఫానే కాదు విరూపాక్ష ఆలూరు ఎమ్మెల్యే గారు ఆయన అరెస్ట్ చేశారు. ఆయన అరెస్ట్ చేసిన విధానం చాలా ఘోరం. తలుపులు పగలగొట్టి సీసీ కెమెరాలు మొత్తం పగలగొట్టి పోలీసులే తీసుకొచ్చారు, అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు. అంటే ఎవరినైనా అరెస్ట్ చేస్తే బెయిల్ రాకోకుండా ఉండే కేసులు పెట్టాలి అనేటువంటి కుట్ర ప్రభుత్వం పోలీసులు చేస్తున్నారు. అది ఇక్కడ బాధాకరమైన అంశం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారి కేసులో ఒక మహిళను బట్టలు చించేశాడు అని కేసు పెట్టారు. అంటే బెయిల్ రాకుండా ఉండేందుకు. ఆ బట్టలు ఎవరు చించారంటే చాలా చిత్రం. ఆ మహిళ యొక్క భర్త చించాడు. అది సీసీ ఫుటేజ్లో కనపడుతుంది, అన్ని టీవీలో వస్తుంది వాళ్ళ. అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్టు చేయాలి, బెయిల్ రాకోకుండా నివారించాలి అంటే వాళ్లే నేరం చేసి ఆ నేరాలు మా మీద మోపుతున్నారు. తాజా ఉదాహరణ విరూపాక్ష. ఆ భర్త ఎవరో నాగరాజు, ఆయన భార్య సీసీ కెమెరా పాపం చూసుకోలేదు. పాపం ఆమె భార్య బట్టలు చేశాడు, చించేసి నిరూపాక్ష గారు బట్టలు చేయడానికి రిపోర్ట్ ఇచ్చాడు. పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు. ఏంటి దారుణం నాకు అర్థం కాలేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని అరెస్ట్ చేయడానికి, తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు ప్రయత్నం చేయటం అంటే ఎంత దారుణం. ఇది అన్యాయం కాదా? ఇది కూడా అంతేగా. నిన్న ప్రకటన ఇచ్చారు. మరి ప్రకటన చూసారేమో, గుజరాత్ తెలుగులో ఇచ్చింది. అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చారు. ఆ కుటుంబాన్ని వేధించే కార్యక్రమం చేస్తున్నారు. ఎంతకాలం చేస్తారు ఇది నాకు అర్థం కాలేదు. చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతుల్లో పోలీస్ యంత్రాంగం ప్రవర్తిస్తుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగితే మర్డర్ కేసు పెట్టారు మా మంత్రి గారి మీద, మాజీ మంత్రి గారి మీద. ఇక్కడేమో భర్త బట్టలు చించుతాడు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే గారే బట్టలు చింపారని చెప్పి కేసు పెడతారు. చాలా దారుణాలు జరుగుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో గంజాయి డ్రగ్స్ అంశం మరోసారి రాజకీయ దుమారం రేపుతుంది. రాష్ట్రంలో మత్తు పదార్థాల వ్యాప్తిపై అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
విద్యార్థి హాస్టళ్ల వరకు గంజాయి చేరడం ఆందోళనకరమని పేర్కొన్న స్పీకర్, గంజాయి సరఫరాదారుల పేర్ల జాబితా తన వద్ద ఉందని పోలీసులు కోరితే అందిస్తానని తెలిపారు. ఆ జాబితాలో ఉన్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అరెస్టు చేయాలని పోలీసులకు సవాల్ విసిరారు. అయితే స్పీకర్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రతిపక్షం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు అక్రమ మత్తు పదార్థాల వ్యాపారంతో ఉన్నారని ఆరోపణలు చేస్తూ ప్రభుత్వం చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో విఫలమైందని విమర్శిస్తుంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో గంజాయి నియంత్రణ, పోలీస్ వ్యవస్థ పనితీరు, రాజకీయ ఆరోపణలపై మరోసారి చర్చకు దారితీస్తుంది. అధికార ప్రతిపక్షం మధ్య పరస్పర విమర్శలతో ఈ అంశం రాజకీయంగా వేడెక్కుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి అడ్రస్ గా మారింది, గంజాయి ప్రదేశ్ గా తయారైందని చెప్పి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత స్పీకర్ గా ఉన్నటువంటి చింతకాయల అయ్యన్న పాత్రుడు నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు సంచలనం రేపుతా ఉన్నాయి. విశాఖపట్నం పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల హాస్టల్లో రాత్రి వేళల్లో విద్యార్థులు గంజాయి తాగుతున్నారనే విషయాలు తనిఖీల్లో వెల్లడవటం పట్ల ఆయన తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి సరఫరాదారుల సమాచారం కావాలంటే తానే స్వయంగా ఇస్తానని, దమ్ముంటే వారిని అరెస్ట్ చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అంటే గంజాయి ఎవరెవరు సప్లై చేస్తున్నారో స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు సమాచారం ఇస్తారట. దమ్ముంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళని పట్టుకోమని చెప్పి ఆయన సవాల్ విసురుతా ఉన్నారు. గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు పాల్పడుతున్న వారి పేర్లను తాను ఇస్తానని, వారిని అండమాన్ జైలుకు తరలించి కఠినంగా శిక్షించాలని పోలీస్ అధికారులు పిలుపునిచ్చారు. ఏం చర్యలు తీసుకోరు అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు మీ పార్టీ ఎంపీనే డ్రగ్స్ తీసుకొని పట్టుబడ్డాడు. మీ తెలుగుదేశం వాళ్ళే అమ్ముతున్నారు డ్రగ్స్. మీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు గంజా వ్యాపారం చేస్తున్నారు. పేర్లు ఇవ్వండి మీరు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఈ వయసు వచ్చింది కదా, ఇంకేం చేస్తారు రాజకీయాలు? పేర్లు ఇచ్చి కొంతమంది నన్ను అరెస్ట్ చేయించండి అంటే డైరెక్ట్ గా ఈరోజు స్పీకర్, ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి అమ్ముతున్న లిస్టు నేను ఎత్తా, పోలీసులు మీరు పట్టుకోండి అని చెప్పి సవాల్ విసురుతున్నారు పోలీసుల్ని. అంటే ఈ రాష్ట్రంలో గంజాయి అమ్మినా పట్టుకోరు, ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా పట్టుకోరు, పోలీసుల దగ్గర ఉండి అమ్మిస్తారని డైరెక్ట్ గా స్పీకర్ గారే సవాల్ విసురుతున్నాడు. ఇది ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత పరిస్థితి. గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈ 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తయారు చేసింది ఏపీని గంజాయి కేర్ ఆఫ్ అడ్రస్ అనేది స్పీకర్ గారి వ్యాఖ్యలు బట్టి అర్థమవుతాం. విజయవాడ జిత్వాని కేసు దర్యాప్తుపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే అరెస్టులు జరగడం, సిఐడి దర్యాప్తులో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడం ఆందోళన కలిగించే విషయమన్నారు. డబ్బుల లావాదేవీలు కేసులను ఇతర కీలక అంశాలపై పూర్తి స్థాయిలో విచారణ జరగలేదని ఆయన ప్రశ్నించారు. పోలీస్ కస్టడీలో బెదిరింపులు జరిగాయన్న ఆరోపణలపై కూడా సమగ్ర దర్యాప్తు అవసరమన్నారు. ప్రజలకు న్యాయం జరగలా చట్టం నిష్పక్షపాతంగా అమలు కావాలని, దర్యాప్తు సంస్థలపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా వ్యవస్థ పనిచేయాలని ఏబి వెంకటేశ్వరరావు అభిప్రాయపడ్డారు. కేసులో వీళ్ళు ఛార్జ్ షీట్ లో చూపించింది ఇద్దరు సాక్షులు, ఇద్దరు సాక్షుల స్టేట్మెంట్ కూడా జత చేస్తారు ఛార్జ్ షీట్ తో పాటు. చూస్తే మక్కి సేమ్, ఇద్దరు తూచా తప్పకుండా మొత్తం ఒకటే మాట చెప్పినట్టు, పేరు మార్పు తప్ప స్టేట్మెంట్ మొత్తం సేమ్. జనరల్ గా టిపికల్ గా ఎప్పుడు జరుగుతుందంటే ఇది, అది వాళ్ళు చెప్పింది కాకుండా పోలీసులు తనకు ఇష్టం వచ్చింది రాసుకున్నప్పుడే ఇట్లాంటి ఐడెంటికల్ స్టేట్మెంట్ వస్తాయి. ఈ ఇద్దరులో ఒక ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే, రామరామ అసలు ఆమె మొహం నేను ఎప్పుడు చూడలేదు, ఆమె ₹1 ఇవ్వలేదు, నాకేమీ తెలియదు ఈ కేసు గురించి అని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చాడు. ఆ ఇచ్చిన వాంగ్మూలాన్ని పక్కన పెట్టి పోలీసులు తమకు కావలసినట్టుగా ఒక స్టేట్మెంట్ రాసుకుని ఛార్జ్ షీట్ తో పాటు జత చేస్తారు. 2 జరిగింది సిఐడిలోనే, 2 కేసులు సిఐడిలోనే ఇవాళ కూడా, మొదటి కేసు రెండో కేసు. ఇట్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషనల్ సెల్ఫ్ కాంట్రడిక్షన్. ఒకే వ్యవస్థ తనను తను వైరుధ్యపరచుకోవడం, స్వీయ వైరుధ్యం. ఆయన ఛార్జ్ షీట్ లోనే రాశారు, నేను చెప్పేది కాదు, ఛార్జ్ షీట్ లోనే రాశారు. మరట కాదంబరి జత్వాని యొక్క బ్రదరు ₹126,000 ఈ విద్యాసాగర్ గారికి పంపించారు. ఈ 4,98,000 అంటే అది మైనస్ చేయాలి. ఎందుకు పంపాడో తెలియదు, దాని మీద ఏమి ఇన్వెస్టిగేషన్ లేదు. ఆ విద్యాసాగర్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఉన్న వివిధ వివరాల మీద ఏ ఇన్వెస్టిగేషన్ లేదు.
అందులో ఆయన కొన్ని పేర్లు ప్రస్తావించాడు. ఆవిడ మా ఆఫీస్కి వచ్చినప్పుడు నేను డబ్బులు ఇవ్వగా పలానాళ్ళు చూశారు అని. వాళ్ళని ఎగ్జామిన్ చేసినట్టు వాళ్ళు ఎక్కడా అసలు విట్నెస్లుగా లేరు, సాక్షులుగా లేరు, వాళ్ళ స్టేట్మెంట్లు ఎక్కడా లేవు. అంటే ఏంటంటే చాప చుట్టినట్టుగా ఎవరి ప్రయోజనాల కోసమో కళ్ళు మూసుకుని సిఐడి లాంటి దర్యాప్తు సంస్థ ఇంత ఇంపార్టెంట్ కేసులో తెలంగాణ యువతకు విదేశాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జర్మన్ జపనీస్ భాషలు నేర్చుకుంటే నెలకు సుమారు 2.50 లక్షల వరకు వేతనంతో ఉద్యోగాలు పొందే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ యువతను జర్మనీ, జపాన్ వంటి దేశాలకు పంపించడం ద్వారా అక్కడ ఉద్యోగ ఖాళీలు భర్తీ అవుతాయని, అదే సమయంలో రాష్ట్రంలో కూడా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని మంత్రి పేర్కొన్నారు. విదేశీ ఉద్యోగాల కోసం అవసరమైన భాషా శిక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆయన వెల్లడించారు. జర్మనీ పోయినప్పుడు కూడా అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తర్వాత జపాన్, ఇప్పుడు ఈ నెల 23వ తారీఖు నాడు మేము జపాన్ కూడా పోతున్నాము. అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు మన పిల్లలు పోయి అక్కడ మంచిగా చదువుకున్న వాళ్ళు అక్కడ కూడా ఉద్యోగం చేసుకుంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగం కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది బయటికి పోయినప్పుడు ఇక్కడ కూడా మనకు ఉద్యోగాలు కల్పించడానికి టామ్కామ్ సంస్థ పనిచేస్తుంది. మేము ఏదైతే ఉద్యోగాలు జర్మనీలో, జపాన్లో కల్పిస్తున్నామో సుమారు 2,50,000 రూపాయల జీతం అన్నమాట. ఎవరైతే చక్కగా జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో, జపనీస్ లాంగ్వేజ్ నేర్చుకుంటారో వీళ్ళందరికీ 2 లక్షల పైన నెలకు ఉద్యోగం లభిస్తుందన్నమాట. మీరు సంవత్సరానికి 25 లక్షల రూపాయలు సంపాదన ఉంటుంది. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.